మనం కిచెన్‌లో కావాల్సిన గ్రోసరీస్ అన్నీ మనం ఈ మధ్యలో ఏం చేస్తున్నాం, మోస్ట్‌లీ మనం ఇదివరకు అంటే కిరాణా షాప్‌కెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ బ్లింకిట్ అని, జెప్టో అని చెప్పేసి రకరకాలుగా వెబ్‌సైట్‌లో జస్ట్ ఇంట్లో కూర్చొని అన్నీ ఆర్డర్ చేసేసుకొని తెచ్చేసుకుంటున్నాం. మరి కిరాణా షాప్‌లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదివరకులాగా వాళ్ళు బతకగలుగుతున్నారా? ఇవన్నీ చూడాలంటే నేను జీవన పయనంలో కిరాణా కష్టాలు అవి పెట్టబోతున్నాను. చూడండి వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి చాలా ఎపిసోడ్స్ వచ్చాయి జీవన పయనంలో. చూడకపోతే చూడండి. అరౌండ్ 12-13 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి ఆల్రెడీ. వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే వచ్చే లాభాలు అన్ని రకాలుగా చూపించాను. సో చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు, అపురూపమైన వీడియోలు కూడా రాబోతున్నాయి. రైట్, టేక్ కేర్, బాయ్. మీ పేరేంటండి? రాజేందర్ సార్. రాజేందర్. ఓకే, ఇది కిరాణా షాప్ ఎన్నేళ్ళ నుంచి ఉందండి? 12 years. 12 years నుంచి. అంతకన్నా ముందు ఏం చేసేవారు మీరు? అంటే బయట వర్కర్గా వర్క్ చేసి బయట వర్కర్. ఎందుకు పెట్టాలనిపించింది కిరాణా షాప్? చేంజ్ అయిందండి. అంతేనా? ఓకే. ఎలా నడుస్తుంది ఇప్పుడు? పరిమితంగా నడుస్తుంది. పరిమితంగా. ఎందుకలా? మార్కెట్ స్లో అయిపోయింది సార్. అంతా ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది. ఆన్లైన్ బిజినెస్. ఓకే. ఎఫెక్ట్ జెప్టో ఇట్లా, బ్లింకిట్, డిమార్ట్ కూడా బాగా ఎఫెక్ట్ పడింది. ఎఫెక్ట్. మరి రోజు ఎట్లా మరి గడుస్తుంది? నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు సార్. ఇద్దరు. మరి నీ భార్య కూడా సపోర్ట్ చేస్తుందా? నేను ఒక్కనే చేస్తాను సార్. దూరం ఉంటుంది ఇల్లు. ఓకే, ఇక్కడ ఉండదా? మరి పిల్లలు జాబ్ చేస్తుందా? బాగానే చదివించావు అనమాట. చూసావా, మీరు కష్టపడి మొత్తం పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తున్నారు. సో లైక్ సంవత్సరం అంటే నెలలో ఎంత సంపాదిస్తారు మీరు అంతా పోగా? ఒక 20-28,000 సార్. 20-25 మిగులుతుంది. ఓకే, మరి రెంట్ అవన్నీ ఎట్లా కడుతుంది? తీసిన తర్వాత సార్. తీసిన తర్వాతనే మనకు మిగిలేదు 25,000. 20-25,000 మధ్య. ఓకే ఓకే, నైస్ నైస్, బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ. ఇద్దరు బాబులు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు బాబులు? ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ సార్. ఒక ఆయన ఇండియాలో చేస్తే ఒక ఆయన అమెరికాలో సార్. ఓహో, సూపర్. అసలు ఒక తండ్రి కిరాణా షాప్ నడిపిస్తూ కొడుకుల్ని ఇంత చదివిస్తూ ప్రయోజకుల్ని చేశాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమైనా ఇల్లు కూడా ఏమైనా కొన్నారా? కొన్నాం సార్ ఇల్లు. లేటెస్ట్ 8 months సార్. 8 months. చాలా గర్వంగా ఉందండి మిమ్మల్ని మీరు చెప్తుంది వింటుంటే. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, మీ పేరేంటండి? నా పేరు రాఘవేందర్. రాఘవేందర్. ఈ కిరాణా షాప్ ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నారండి? అది 20-25 years ఎబో ఉంది. 25 years ఎబో. 20-25 years అంటే మీ ఫాదర్ నుంచి? మా ఫాదర్ నుంచి. అదే, ఎందుకంటే మీ ఏజ్ కూడా తక్కువనే ఉంది. 20-25 years అంటే మీరు పుట్టగానే స్టార్ట్ చేసినట్టు. నేను పుట్టిన పర్సన్ వాళ్ళు ఆల్రెడీ నడుపు. మా తాత బిజినెస్ అదే, మా నాయన ఇదే, మాది ఇదే. తరతరాల నుంచి వస్తుంది ఇదే బిజినెస్ మాది. ఓకే ఓకే. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా అండి కిరాణా షాప్? ఇప్పుడు తేడా ఏంలే. అప్పుడు మార్కెట్ వేరు, ఇప్పుడు మార్కెట్ వేరు. అప్పుడు 100-200 సంపాదిస్తే సరిపోతుండే. ఇప్పుడు మినిమం 20,000-30,000 కౌంటర్ అయితేనే సరిపోతుంది మా ఉన్న మార్కెట్లో. ఓకే ఓకే. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేస్తారు? ఒకసారి కొనేస్తారా లేకపోతే ఎట్లా? వీక్లీ వన్స్ మలక్పేటకి తెచ్చుకుంటాం. మలక్పేటకి తెచ్చుకుంటాం. మీ దగ్గరికి ఏం వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయాలి? సగం కంపెనీలో ఉంటారు కదా, సగం కంపెనీలు వస్తాయి, సగం మలక్పేటకి తెచ్చుకుంటాం. అచ్చా. ఓకే. వాళ్ళు క్రెడిట్ ఇస్తారా మీకు మలక్పేట అనుకో ఫర్ ఎగ్జాంపుల్? కొన్ని షాపులు క్రెడిట్ ఉంటాయి, కొన్ని క్యాష్ అండ్ క్యారీ ఉంటాయి. ఓకే, వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు క్రెడిట్ ఇస్తారా? డిస్ట్రిబ్యూటర్ 1 week సైడ్ ఇస్తారు. 1 week? 1 week. ఓకే ఓకే. సో మరి ఎట్లా కాంపిటీషన్ బాగున్నట్టుంది కదా, జెప్టో, బ్లింకిట్, డిమార్ట్, మరి ఎట్లా తట్టుకోగలుగుతున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మరి చాలా పాతది కాబట్టి కాంపిటీషన్, మా సేల్ మాకు అలాగే ఉంటుంది. 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నాం కాబట్టి మా సేల్ మాకు అలాగే ఉంటుంది. మీ సేల్ కాంపిటీషన్ వచ్చినా మాది ఓన్ బిల్డింగ్, మాది ఇక రన్నింగ్ కాబట్టి మేమే సొంతంగా వర్క్ చేస్తాం కాబట్టి మన మార్జిన్ మనకు వచ్చేస్తుంది. అవునా? సో ప్రస్తుతానికి ఇదేం ప్రాబ్లం లేదు. మీ జీవనాధారం ఇదే కదా మొత్తం? మరి ఇదే. సో ఆల్ డేసా? సండే కూడా సేమ్ టైమింగ్సా? సేమ్ టైమింగ్స్. పొద్దున్న ఎన్ని గంటలకు? మార్నింగ్ 7 o'clock చేస్తాం. నైట్ 10 o'clock అవుతుంది. మధ్య లంచ్ టైం లేదా మరి? లంచ్ గిన్స్ ఏమి ఉండదు. నేను ఉంటాం, మా బ్రదర్ ఉంటాం. షాప్ అయితే క్లోజ్ చేయాలి. షాపింగ్ క్లోజ్ చేయాలి. ఎప్పుడన్నా ఏమైనా ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి, ఏమైనా రిలేటివ్ దగ్గర ఫంక్షన్లు ఉంటే పని చేసుకొని పోతాం తప్ప మ్యాక్సిమం అయితే ఏం పని చేయం. ఓకే ఓకే. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు పాప, బాబు. ఓకే ఓకే. సో మీ భార్య ఏమైనా సపోర్ట్ ఉందా బిజినెసా? సార్ వీళ్ళినప్పుడు వస్తారు, ఖాళీ ఉన్నప్పుడు వస్తారు. అవునా? సేమ్ ఇదే కదా కిరాణా? ఓకే ఓకే. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.